తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు యాసంగి సీజన్లో వరి ధాన్యంకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు సందర్శించారు. భారీ వర్షాలకు మొలకెత్తిన ధాన్యాన్ని వారు పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలించడం లేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే లారీల కొరత తీర్చి ధాన్యాన్ని రైస్ మిల్కు తరలించారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అని చెప్పేసి మానవతా దృక్పథంతో వచ్చినాం. రావడం చూస్తే ఇక ఇట్లాంటి మా చేతులలో ఇట్లాంటి మొలకలు వచ్చినాయి. ఏ రైస్ మిల్ తీసుకోడు. ఈ మొత్తము రైతుకు 100% నష్టమే. కాబట్టి రైతును ఆదుకోవాలంటే ప్రభుత్వమే ఆదుకోవాలి. కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఈ నష్టాలను రైతులకు వచ్చిన నష్టాలను ప్రభుత్వమే భరించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనవరిలోనే మరి బోనస్ వరికి మద్దతు ధర 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మాట చెప్పి మరి రైతులను మోసం చేసి గద్దెనెక్కింది. మరి గద్దెనెక్కినాక కొత్త ప్రభుత్వం అది ఇంకా కుదురుకోలేదని చెప్పి అప్పుడు మోసం చేసి 500 రూపాయలు బోనస్ ఇవ్వలేదు. మరి ఇప్పుడైనా సరే ఎండాకాలం పంటకైనా సరే ఖచ్చితంగా మరి రైతుకు 500 రూపాయల బోనస్ కలిపి అదనంగా రైతుకి ఇవ్వాలి. మరి ఖచ్చితంగా ఈ నానిపోయిన వడ్లను ఈ ఖరాబైన మొలకెత్తిన వడ్లను ఖచ్చితంగా ప్రభుత్వమే ఖరీదు చేయాలి. ఖరీదు చేసి ఖచ్చితంగా ప్రభుత్వం రైతులను ఆదుకొని మరి రైతులకు అన్యాయం చేయకుండా రైతులను ఆదుకొని మరి ఈడ మాసాయిపేట ఈ కల్లాల కాడ మరి ఎన్ని రోజులు వారం రోజుల నుంచి మరి బండ్లు వస్తలేవు ఏమొస్తలేవు. మరి వాళ్ళని అడుగుతానేమో రైస్ మిల్లు తీసుకుంటలేరు, రైస్ మిల్ కాడ ఖాళీ అవుతలేవు అని చెప్తా ఉన్నారు. మరి రైస్ మిల్లుల ప్రాబ్లమా మరి ఇది గవర్నమెంట్ ప్రాబ్లమా మరి అర్థమవుతలేదు. కాబట్టి ఖచ్చితంగా మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ రైతులు తొందరగానే 2-3 రోజులలో మొత్తం ఇవన్నీ ఒక 10-12 లారీలు అవుతుండొచ్చు. మరి ఈ లారీలను మొత్తం కంపల్సరీ లారీలను పిలిపించి మరి ప్రభుత్వం కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.